మరి యాదవ్ అదే గొర్రెలో పోయే గొల్లన్న చేతులు ఏముండాలి? కర్ర ఉండాలి. అలాగే గురువుగారి చేతులు ఏముండాలి? బెత్తం ఉండాలి లేదా? బెత్తం ఉండాలి. బల్లో ఉపాధ్యాయుని చేతులు ఏముంటది? బెత్తం. అంటే కర్ర పట్టుకుంటేనే నీ కథలో, కర్ర లేకపోతే ఎవరు భయపడరు. నువ్వు కట్టె తీసుకొని బజార్లో పోతుంటే కుక్కలన్నీ ఏమైతాయి? ఎంట పడతాయా లేకపోతే పారిపోతాయా? కాబట్టి మనమంతా జ్ఞానం అనే కర్ర పట్టుకోవాలి. హ్యాండ్ స్టిక్. నీ చేతిలో ఒక కర్ర ఉంటే నువ్వు ఎక్కడికి పోతున్నా అజ్ఞానం అనేటువంటి సునకాలు పరుగులు తీస్తుంటాయి. కనుక ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే సూపచాయితే అంటే నువ్వు నీ కోరికే కొరివిదయం. నువ్వు ఎంత కోరికలు తగ్గిస్తావో అంత హ్యాపీగా ఉంటావు. కృష్ణ పరమాత్మ ఇదే విషయం చెప్తున్నాడు. మనం ప్రతిరోజు కోరికలకు దాసులమై, ఈ కోరికలంటే కోడినాగులు అంటే శక్తికి మించిన కోరికలు కోడినాగులే కాటేస్తాయి. విషనాగుల కంటే విషయ వాసనలో ఘోరమైన ప్రమాదం. కాబట్టి శిష్యుణ్ణి గుండె కత్తుకొని గురువు సకల విద్య ప్రాప్తిస్తున్నాడు. అంతకాలం గురువు దగ్గర ఏ విద్య చదవని ఆయన గురువాక్యం, గురువు యొక్క ఆజ్ఞను పాటించడం వల్ల సకల విద్యలకు రారాదేవి.